రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక అద్భుతమైన దివ్య ఔషధం. ఇది అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ అయింది తెలియటం లేదు, గుండెలో నొప్పి అయింది తెలియటం లేదు. ఎంత ప్రమాదకరంగా తయారైంది గ్యాస్. మన జంక్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువగా తినటం వల్ల బజార్లో ఇళ్లల్లో ఆడవాళ్ళు వంట చేయటం 60% మానేశారు. కర్రీ పాయింట్స్, బిర్యానీ పాయింట్ల మీద ఆధారపడి బతుకుతున్నారు అన్నమాట. సరే ఇంకేం చేద్దాం, మనం అది ఎవరిని మార్చలేకపోతున్నాం ఎంత చెప్పినా కూడా. ఇప్పుడు మీ బాధను తొలగించడానికి అని చెప్పి ఇది వేలు లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని గ్యాస్ ప్రాబ్లం సటాసట్ చిటికెలో తగ్గిపోయింది అన్నమాట. 125 గ్రాములు ధనియాలు, పావు కేజీ సోంపు మంచిగా ఉండాలి, 125 గ్రాములు జీలకర్ర చూడండి, 300 గ్రాములు తాటి కలకండ. మీకు తాటి కలకండ దొరకలేదనుకో, తాటి బెల్లం దొరికిద్ది, తాటి కలకండ తప్పకుండా దొరికిద్ది. ఒకవేళ దొరకకపోతే పటికి బెల్లం అమ్ముతారు కదా, అదైనా తెచ్చేసుకోండి. కానీ తాటి కలకండ పనిచేసినంత తొందరగా అది పనిచేయదు. మీరు తప్పకుండా ఇది ఆయుర్వేదం షాపుల్లో దొరికిద్ది, తాటి కలకండ అంటే ఇస్తారు. సోంపు మనకు ముఖ్యం. ముందు సోంపు ఎంత అయితే వేసుకుంటారో వాటిల్లో సగం వేసుకోవాలి, ధనియాలు జీలకర్ర. మీరు 100 గ్రాములు సోంపు చేసుకున్నారనుకో, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు అలా వేసుకోండి. ఇది స్వీట్ ఎక్కువగా అవసరం లేదు, మీకు సరిపడినట్టుగా వేసుకోవచ్చు. అంటే ఒక 100 గ్రాములు వేసుకుంటే సరిపోయిద్ది. 50 గ్రాములు సోంపుతో కనుక మీరు 100 గ్రాముల సోంపుతో తయారు చేసుకోవటం అయితే. కొంచెం షుగర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా తక్కువ, ఒక 100 గ్రాములు వేసుకుంటే చాలు. ఇది అంటే ఇది మరీ అది నోట్లో వేసుకొని సప్పరిచ్చేటప్పుడు ఇష్టంగా ఉండదని ఇది వేయాలి. ఇది కూడా మంచిది, గ్యాస్కు బాగా పనిచేసిద్ది తాటి కలకండ. ఇంక ఇప్పుడు వీటన్నిటిని మనం ఇనప బండిలో వేసి సెగ సిమ్లో పెట్టి కరకరలాడేదాకా సెగ సిమ్లో పెట్టాలి. లైట్గా వేయించాలి, మాడకూడదు. గింజలు మాడకుండా చక్కగా వేయించాలి, సెగ సిమ్లో పెట్టాలి. పౌడర్ కూడా కలర్ మారకుండా ఈ కలర్లోనే రావాలి. అది ఇప్పుడు నేను ఇనప బండిలో వేసి ఒక్కొక్కటి మీకు వేయించి చూపిస్తాను. ఒక్కొక్కటి విడిగా వేసి సెగ సిమ్లో పెట్టి పౌడర్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కటి విడివిడిగానే పౌడర్ చేయాలి, అన్నీ కలిపి చేయకూడదు. చేసి పిండి జల్లితో బాగా జల్లించుకోండి, మెత్తని పౌడర్ లాగా. ఇప్పుడు ఇది ఎలానే సిమ్లో పెట్టి వేయించుదాం, కరకరలాడాలి. ఎందుకంటే ఇది బాగా వేగలేదు అనుకో, మెదకుండా కొంచెం పప్పులాగా లోపల ఉండాలి, గింజ మిగిలిపోయింది. కాకుండా ఇప్పుడు దీని మీద మనం సిమ్లో పెట్టి బాగా వేయించామనుకో, అది కూడా వేగిపోయింది అన్నమాట. సెగ పెడితే మాడిపోయింది, సెగ పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు చక్కగా వేగిపోయి వీటిని తీసేసి సోంపు వేద్దాం. ఇప్పుడు సోంపు కూడా అలానే చక్కగా సన్న సెగ మీద వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సోంపు వేగింది, చూసారా చిట్టచట అంటుంది. ఇంకా దీన్ని తీసేసి జీలకర్ర కూడా ఇలానే వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఇది కూడా అలానే సిమ్లోనే చక్కగా వేయించుకోవాలి. మీరు ఏ వస్తువు తెచ్చుకున్నా కల్తీ లేకుండా కొంచెం రేట్ ఎక్కువైనా మంచిగా ఉండే ఫస్ట్ క్వాలిటీ తెచ్చి చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేగింది, చూసారా ఏం పడుతుంది చిట్టమని. ఇంకా తీసేసి ఎంత బాగా చల్లగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పిండి జల్లించి మీకు నేను పొడులు చూపిస్తాను. తాటి కలకండని ఇలా రోట్లో వేసుకొని దంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి, లేకపోతే బ్లేడ్లు ఇరిగిపోతాయి. లావుగా ఉంటాయి కదా, ఇంత లావుగా మెదగు. అందుకని నేను రోట్లో వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచి మిక్సీలో వేయబోతున్నాను. చూడండి అన్ని పౌడర్లు ఎంత మెత్తగా వేసుకొచ్చానో చూడండి. ఇవి చాలా కష్టం మెదగటం, అంత ఈజీగా మెదగవు. కాబట్టి మీరు కొంచెం పిండి జల్లెడు పెట్టి చేతితో అంటేనే దిగుతాయి, లేకపోతే దిగదు. లాస్ట్కి కొంచెం బరకుంటుంది, మిక్సీలో వేసి కలిపేసుకోవచ్చు. ఇదేమన్నా రోట్లో వేసి దంచాను తాటి కలకండది. ఈ మొత్తం 4 పొడులు శుభ్రంగా కలిపేసి ఇంకా ఒక్కసారి లేదు అన్ని పొడులన్నీ కలిపిన తర్వాత బాగా కలవాలంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసి 2 తిప్పులు తిప్పి గాజు బాటిల్లో నిలవబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ కలిపేద్దాం, చక్కగా కలపాలి. కలిపేసి ఇదంతా మనం చేతితో కలిపితే అంత కరెక్ట్గా కలవదు కదా, అందుకని మళ్ళీ మిక్సీ జార్లో వేసి 2 తిప్పులు తిప్పుకొని తీసుకొస్తాం. ఇలా గాజు బాటిల్స్లో భద్రపరచుకోండి.
ఇంకా రోజు ఒక్క స్పూను మీ సమస్యను బట్టి 3 సార్లు అయినా తినొచ్చు. భోజనానికి అరగంట ముందు తిని కొంచెం ఆగిన తర్వాత చప్పరిచ్చి మింగాలి. ఇట్లా పట్టుకోగానే నోట్లో వేసుకోగానే అంగిలికి అంటుకుంటుంది. లాలాజలంతో కరిగి చిన్నగా నోట్లోకి వస్తుంటుంది. దాన్ని నిదానంగా మింగాలి. మింగిన తర్వాత ఒక పావు గంట ఆగి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తాగితే 3 రోజుల్లో ఎంత గ్యాస్ అయినా సరే పటాపంచలైపోయింది. ఖచ్చితంగా ఇది వాడి మీకు ఎలా ఉందో వాడినోళ్ళు నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి. దీనికి మించిన మందే లేదు గ్యాస్కి.